కొత్త బండి చూసేదానికి నిన్న BMW పోయినాము. మొన్న వచ్చేసి తాహో షోరూమ్ పోయినాము. ఈ రోజు అమ్మేయాలనుకున్న బండికి ఆయిల్ చేంజ్ చేపిస్తాను. ఈ బండి అమ్మేయాలనుకునే దానికి కారణము 2,90,000 తిరిగిందండి ఇప్పటి వరకు. ఇది ఈ గుంత మీద నిలబెట్టి బండికి ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆ గుంత లోపల ఒక మనిషి ఉంటాడు, పైన ఒక మనిషి ఉంటాడు. బండి పైన పని ఇతను చూసుకుంటాడు. నేను కిందికి వచ్చినాను షాకప్ జార్ చెక్ చేద్దామని. చూడండి ఎంత పెద్దది ఉండదో, ఏదో ఇల్లు మాదిరి ఉండదు. బండి ముందర షాకప్ జార్లు ఏమో పోయినట్టు ఉండదు, ఎగరేస్తాను. బండి చాలా ఎక్కువ యాక్షన్ ఏం పెద్దగా లేదు, అందుకే చెక్ చేస్తాను. ముందర 2 షాకప్ జార్లు మార్చుకుంటే మంచిది అన్నాడు మెకానిక్. ఇన్నిసార్లు ఈ బండికి ఆయిల్ మార్చినా గానీ ఎప్పుడు వీళ్ళు ఆయిల్ ఫిల్టర్ చూపిలేదు. ఈసారి ఏమో బయట పెట్టినారు. ఇదో చూడండి, ఇదే ఆయిల్ ఫిల్టర్. ఈ బండి ఫిల్టర్ చూడండి ఎంత పెద్దది ఉండదో, చాలా పెద్దది ఉండలే, బాగానే ఉండదు ఫిల్టర్. గాలి కొట్టేసేయడం. ఇంకా ఎక్కువ రోజులు ఉండదు మన దగ్గర ఈ బండి. ఎన్ని రోజులు ఉంటుందో తెలియ చెప్పలేము. ఇంకా బండ్లు సర్చింగ్ లోనే ఉన్నాము. ఇంకా 3 షోరూమ్ లకు పోయేది ఉండదు బండి చూస్ చేసుకునే దానికి. అవి కూడా వీడియోస్ పెడతాలండి ఏ షోరూమ్ పోయినామో. ఆయిల్ మార్చినందుకు బిల్లు 25 దినాలు అయింది. మీరు వీడియోకి లైక్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ